ఓం నమస్కారం అండి. నేను శాస్త్రీయ గల శాస్త్రీయ సనాతన సేనకు స్వాగతం, సుస్వాగతం. ఈ కంటెంట్ పూర్తిగా చూడండి. అందులో మీకు నచ్చింది అని అంటే మటుకు దీన్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేసి కమెంట్స్ కూడా పెట్టండి. ఆహ్, స ఈ సో, ఇవాల్టి కంటెంట్ ఇది రాముల వారి గురించి కాబట్టి అండ్ ఆయన మాంసం తిన్నాడా లేదా అని దాని మీద చాలా పెద్ద వివాదం నడుస్తోంది. సో, దాని మరొక శీర్షికలో పాల్గొనడానికి డాక్టర్ వెంకటాచ చాగంటి గారిని పిలిచారు. నమస్కారం సార్. ఓం నమస్తే శాస్త్రి గారు. నమస్కారం అండి. ఎందుకు ఆ చిరుమందహాసం? అట్లా గాదు. హ్మ్. ఈ ఈ ఈ- ఇది నెవర్ ఎండింగ్ క్రైమ్ స్టోరీ లాగుందిది. మనం ఎన్ని జెప్పినా గూడాను ఆహ్, బేసిక్ మా రూల్‌ని ఆళ్ళు మర్చిపోయి ఈ శ్లోకం సరే, ఆ శ్లోకం ఏమిటి? ఆ శ్లోకం సరే, ఈ శ్లోకం ఏమిటి అంటారు తప్ప అండర్‌లయింగ్‌గా ఉన్నది అసలు మర్చిపోతున్నారనమాట. హ్మ్. హ్మ్. కరెక్ట్ అదే శాస్త్రి. అదేమిటంటే, హ్మ్. ఇప్పుడు ఒకటేంటంటే 'రామో విగ్రహవాన్ ధర్మః'. ఆయన హ్మ్. ధర్మం పాటించాడు అనంటే ఇంక మా మాడు మడమ తిప్పడు అని జెప్పి. ఓకే. ధర్మం అంటే ఏమిటి? వేదము. ఓకే. వేదం ఆయన చదువుకున్నాడు. ఆయన యజ్ఞాలు చేశాడని చూపించాము. వాళ్ళు చూపించిన దాంట్లో కూడా యజ్ఞాలు చేశారని ఉంది. ఇవన్నీ నమ్ముతారు గానీ, మధ్యలో ఎక్కడో పట్టుకొని దానికి ఎవడో ప్రక్షిప్తం కలిపితే, దీని సంగతేమిటి? ఈ రంధ్రాన్వేషణతోటే మన టైం సరిపోతోంది. ఇది వచ్చిన ప్రాబ్లమ్. సరిపోతే సరిపోయింది. జనాలకి ఇప్పుడు తెలుసుకునే వాళ్ళకి అరే! ఇది రాముడు అని తెలపడం మన ధర్మం ద శాస్త్రి గారు. అదే అది. ఇప్పుడు ఇప్పుడు ఆ ధర్మం ఉంది గాబట్టే మనం మన సమయాన్ని అన్నీ వెచ్చించుకొని ఇక్కడికి వచ్చి కూర్చొని చెప్తోంది వీళ్ళకి. వాల్మీకి కూడా అదే చేశాడు మరి. వాల్మీకి మరి ఆయన, ఆయన కష్టపడి ఈ విషయాన్ని శోధించి, సాధించి రాసిన తర్వాత, ఆ రాసిన దాన్ని మనం అందరం చదివి, దానిలో రేపు పొద్దున్న ఇప్పుడు కొన్ని లక్షల సంవత్సరాలు గడిచింది రామాయణం జరిగి. దానిలో సహజంగా కొంతమంది వ్యక్తులు ఆకతాయిలు చేసే పని ఇది. అవును. వాటిలో ఏవో ఒకటి జోడిస్తారు. దాన్ని మనము చదువుకుంటూ నెక్స్ట్ శిష్య పరంపర వచ్చేసి అది ఉంది అని వాదిస్తూ ఉంటారు. కానీ వాళ్ళకి ఇంత కూడా మీరు చెప్పినట్టుగా ఇంత కూడా వాళ్ళ జ్ఞానం ఎందుకు కలగట్లేదో తెలియదు మరి. రాముడు మీరన్నట్టుగా మడమ తిప్పడు. ఒక మాట ఇచ్చాడు అంటే, ఆయన ఎగ్జాక్ట్‌లీ. స్పష్టంగా నేను ఈ నార బట్టలు కట్టుకొని, ఈ జింక చర్మం ధరించి, నేను కేవలం కందమూలాలు, పళ్ళు తింటాను. ఇంతకంటే ఒకటి ముట్టను అని స్పష్టత ఇచ్చిన తర్వాత, మళ్ళీ ఎగ్జాక్ట్‌లీ. ఆయన మాంసం తిన్నాడు అంటే, అది వాళ్ళ యొక్క అజ్ఞానం అని చెప్పాల్సొస్తుంది. లేదు రాముడు లేదండి ఆకలికి మరి ఆయన కూడా తట్టుకోలేడు కదా! మానవుడు కదా! తిన్నాడు అంటే, అప్పుడు రాముడు ఒకే మాట, ఒకే బాణం, ఒకే స్త్రీ అన్న మాటని తీసేయాల్సొస్తుంది. అవి తీసేయాలి. తీసి గుళ్ళు గూడా ఉండకూడదు సార్ ఆయన మీద. అవి తీసేస్తే రాముడి కంటే గొప్పవాడిని నేను. అంతే కదా ఎగ్జాక్ట్‌లీ. శాస్త్రి గారు. అవును. అవును. ఇప్పుడు రాముడు ఎందుకు గొప్పవాడంటే ఆయన సత్యవాక్ పరిపాలకుడు, ధర్మ పరిపాలకుడు, క్షత్రియుడు. ఎవరైతే నష్టపోయారో వాళ్ళకి రక్షణగా నిలిచాడు. అవును. ఇవన్నీ చేసిన వ్యక్తిని మనము నెత్తి మీద పెట్టుకొని పూజిస్తున్నాం. సో, ఇప్పుడు వీళ్ళందరి ఉద్దేశ్యము ఎవడైతే నాన్ వెజ్ తిన్నాడని చెప్తున్నాడో, వాళ్ళు ఖచ్చితంగా రాముడికి ద్రోహం చేస్తున్నారు. హిందువులకి ద్రోహం చేస్తున్నారు. ప్రపంచానికే ద్రోహం చేస్తున్నారు. ఆయన కించపరచడం అంటే ఇంత మహాపాపం ఇంకోటి లేదు సార్ అసలు. ఇంకోటి లేదు శాస్త్రి గారు. అవును. ఎప్పుడు కూడా ఇప్పుడు మంచి వాళ్ళని మంచి వాళ్ళుగా చెప్పకపోయినా పర్వాలేదు గానీ, చెడ్డవాళ్ళుగా చూపించటం మటుకు చాలా సిన్నది. చాలా. అంటే వీళ్ళు చెడ్డవాళ్ళుగా చూపియటం బ జ బ ప ఔట్ సైడ్ వాళ్ళకేంటంటే చెడ్డవాడిగా చూపియటము. కానీ వీళ్ళకి లోపల ఏంటంటే దాన్ని స్లోగా జనాల్లోకి చొప్పించడం ఏంటంటే మాంసం తినడం అనేది చెడ్డ పని కాదు అని కూడా చూపిస్తున్నారు. అదే ఇప్పుడు వాళ్ళకి అండర్‌లయింగ్‌గా. కావాల్సింది అదే. దిస్ ఈస్ వాట్ ఐ యామ్ టెల్లింగ్. ఎప్పుడు వేద జ్ఞానం లేనివాడు మాత్రమే ఇలాంటి మాటలు మాట్లాడతారు శాస్త్రి గారు. ఇప్పుడు హ్మ్. ఆహ్, ని మనం ఇప్పటికి ఇన్ని ఎపిసోడ్స్ చేశాం దీని మీద. హ్మ్. అయితే ఈ ఈ రీ నాకు నిన్ననే ఒకటి వచ్చిందనమాట. మీకు హ్మ్. ఆయన తెలుసు కదా! మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు ఆయన కొన్ని ప్రవచనాలు చేస్తూ ఉంటారు. ప్రవచనాలు హ్మ్. చేస్తున్నాడు. ఆయనది కూడా ఒక ఉందనమాట ఈ రాముడి మాంసం దీని మీద. మీకు హ్మ్. ఒకసారి చూపిస్తాను అదొకసారి. తప్పకుండా శాస్త్రి గారు.
సార్ కనిపిస్తుందా సార్? కనిపిస్తోంది శాస్త్రి గారు. ఓకే, మొదలు పెడుతున్నా. ఉమ్. నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పేరు చెప్పండి. మేము ఆ, రామాయణంలోని అయోధ్యకాండలోనండి 52వ స్వర్గంలోని గంగాదేవిని దాటుతా సీతాదేవి గంగా నదిని దాటుతున్నప్పుడు ఒక శ్లోకం ఇచ్చారండి. శ్లోకం అండి 52వ స్వర్గంలోని 89వ శ్లోకం అండి. చదివిదా అండి? చదవండి అమ్మా. సురాఘట సహస్రేషు మాంసభూతౌదనేన చ యక్ష్వేత్వా ప్రయతో దేవి పురీం పునరుపాగత అనేసి ఆవిడ గంగానది నాటి మళ్ళీ నేను వచ్చేటప్పుడు నీకు ఇవన్నీ ఇస్తాను అని ఒక శ్లోకం ఉన్నదండి. ఆ, దాన్ని గోరఖ్పూర్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు కరెక్ట్ అయిన ఆన్సర్ బాగానే ఇచ్చారు. సుర అఘటన సహస్రేషు నా అంశ భూత ఓదన అని విశేషంగా ఇచ్చారండి. కానీ పిల్లలు శ్రీధరామచంద్ర శాస్త్రి గారి దాంట్లోని దాన్నే ఆవిడ గంగా నదిని దాటుతున్నప్పుడు 1000 కుండల సుర అంటే కళ్ళుని వాటిని ఇచ్చారనేసి రాశారండి ఆయన. 1000 కుండల కళ్ళుని కళ్ళు 1000 కుండల కళ్ళుని మాంసరూపమైన ఆహారాన్ని సమర్పిస్తాను అని వ్యాఖ్యానించారండి ఆయన. సరేనమ్మా. ఏది కరెక్ట్ అనే మీది? ఏది కరెక్ట్ అంటే ఇది చూడండి, 2 రకాలుగా ఉంటే పిల్లలకి చెప్పేటప్పుడు కూడా ఇది ఒక పద్ధతిగా లేదు కదా రెండేమో, అందుకోసమని ఏది కరెక్ట్ అవుతుంది అన్నది అడుగుదామనండి. సరేనమ్మా, తప్పకుండా. గోరఖ్పూర్ వారికి మద్యము మాంసము ప్రోత్సహించకూడదని ఆ రెండిటి యందు కొంచెం వాళ్ళకి పట్టుదల ఉంటుందండి. ఆ సహజంగా వాళ్ళు అహింసావాదులు, అది కరెక్టే. అదో రకం. రాముడు కూడా మాంసం తినలేదని మద్యపానం చేయలేదని చెప్పేవాళ్ళు ఉన్నారు. కానీ తాగినట్టు తిన్నట్టు ఉన్నది, తప్పేం లేదు. క్షత్రియులు వాళ్ళ ధర్మం అది. అది ఇంకా ఎట్లాగంటే చెయ్యవలసిన దేవపితృ కార్యములయ్యిందే వాడేవాళ్ళు. ఇష్టం వచ్చినట్టు తాగటం కాదు. రోజు పడుకునేప్పుడు ఇంత గ్లాస్ పట్టుకొని. ఎందుకంటే ఇప్పుడు రాముడు తాగాడంటే అందరు తాగుతారు. అది తాగుతారు, అది తప్పది. రాముడికి క్షత్రధర్మంగా వాళ్ళు అవసరమైనప్పుడు దేవ పితృ కార్య వినియోగం కోసం తాగేవాళ్ళు. వాళ్ళేమిటి, బ్రాహ్మణులు కూడా తాగేవాళ్ళే ఆ రోజుల్లో. అది యుగధర్మం, కార్యధర్మం అవసరం. దాన్ని అసలు లేదని చెప్తారు వీళ్ళు గోరఖ్పూర్ వాళ్ళు. అట్లా వాళ్ళ దృష్టి, వాళ్ళ యొక్క అభినివేశం. కానీ పదార్థముగా రామాయణము యొక్క ఆంధ్రీకరణంగా జాగ్రత్తగా పదానికి ఉన్న అర్థం రాసింది పుల్లెల వారిదే కరెక్ట్ అండి, అందులో సందేహం లేదు. చూసారు సార్? చూశాను. వీళ్ళు ఈయన కూడా పుల్లెల శ్రీరామచంద్రమూర్తిదే నమ్ముతున్నాడు తప్ప. అదే పుల్లెల శ్రీరామచంద్రమూర్తి మరి రాముని చూసి ప్రత్యక్షంగా పక్కన కూర్చొని రాసి ఉంటాడు. ఇప్పుడు ఇదేంటంటే వాల్మీకి రామాయణాన్ని మనం తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఈయన ఖచ్చితంగా ఇప్పుడు నేను 2 విషయాలు చెప్పేశాను శాస్త్రి గారు. రామచంద్రమూర్తి పుట్టిన దగ్గర నుంచి గుహుడి దగ్గరకు వచ్చేదాకా ఎక్కడా కూడా ఒక్క శ్లోకం కూడా ఆయన మాంసం తిన్నట్టు మద్యం తాగినట్టు లేదు. లేదు. స్పష్టమైంది కదా. ఒక పాయింట్ అయిపోయింది. రెండో పాయింట్ గుహుడి దగ్గర చెప్పాడు, నేను వ్రతంలో ఉన్నాను, నారచీరలు ఏంటి జింక చర్మం ధరించి కేవలము దుంపకూరలు అండ్ పళ్ళు తినాలి, ఇది నా వ్రతం ఇది అని చెప్పిన తర్వాత ఆయన రామాయణం అంతమైపోయి కరెక్ట్గా లాస్ట్ రోజున ఆయన వనవాసం అయ్యే రోజున లాస్ట్ అయిపోయిన తర్వాత వచ్చి అక్కడ ల్యాండ్ అయ్యాడు అయోధ్యలో. అవును. కాబట్టి అప్పటిదాకా కూడా ఎక్కడా కూడా తినకూడదు ఆయన ప్రకారమే. అవును. కాబట్టి సమస్య లేదు, అయిపోయింది. అక్కడికి వచ్చిన తర్వాత యుద్ధకాండ లాస్ట్ చాప్టర్ సర్గలో ఆయన కరోనేషన్ అవుతుంది, ఆయన కిరీటం పెడతారు ఆయనకి. అది మొత్తం చదవండి. అందులో ఒక స్టేట్మెంట్ క్లియర్గా ఇచ్చాడు. వైర జంతువులు ఏవైతే పులి జింకను తింటుందో అలాంటి పులి కూడా రాములు వారిని చూడంగానే సాధు జంతువు కింద మారిపోయి చంపడం అనేది మానేస్తుంది అని రాశాడు. అవును. రాసిన తర్వాత మళ్ళీ ఈయన మాంసం తిన్నాడని చెప్పడం అన్నది వ్యర్థ ప్రేలాపన.
అవును. పుల్లెల వారు కాదు, మల్లెల వారు కాదు, తుండువుల వారు కాదు, తండువుల వారు కాదు, ఎవరూ కాదు. అవును. చాగంటి గారు కాదు, సామవేద శర్మ గారు, గరికపాటి ఎవ్వరు చెప్పినా తప్పే అవుతుంది. ఆఖరికి మనం చెప్పినా తప్పే అవుతుంది. ఎందుకంటే వేదం ప్రకారమే రాముడు వెళ్ళాడు అని చెప్పినప్పుడు అందరూ నమ్ముతున్నారా లేదా? ఫస్ట్ ప్రశ్న. ఎస్, రాముడు ఎగ్జాక్ట్లీ. ఒక మాట, ఒక భార్య, ఒక బాణము అన్నది ఉందా లేదా ఆయనకి నాడు చెప్పమనండి ఫస్ట్. అవును. ఉంది అన్న పని అయితే కనుక ఇది చెయ్యడు అని తథ్యము. ఇంకా అవును. మరి మరి రామాయణం ఇక్కడ అక్కడ నిన్న మనం ఏవో చేసి చూపించాం కొన్ని. సో అవును. నేనేమంటున్నా అంటే ప్రతి శ్లోకానికి మనం చెప్పవలసింది ఒకటేనండి. దానికి ఏంటంటే ఎవడన్నా చేర్చాడు అనుకోండి, అది నువ్వు చేర్చలేదో నువ్వు ప్రూవ్ చేయగలవా, చేర్చాడో నువ్వు ప్రూవ్ చేయగలవా అంటే ఒకటే ఒక మాట, రాముడు ఎవరు? ఎగ్జాక్ట్లీ, ఎగ్జాక్ట్లీ. ఇంకా మీరు అక్కడి నుంచి చెప్పినట్టు రామో విగ్రహవాన్. ధర్మ అన్నప్పుడు అంతే. కాదు అనడానికి లేదు శాస్త్రి గారు. ఇంకా అది ఉంది అయినా నేను ఆర్గ్యుమెంట్ చేస్తాను అంటే కనుక చేసుకో. సూర్యుడు తూర్పు దిక్కున ఉదయించడండి, ఒక్కొక్క రోజున పడమర దిక్కును కూడా ఉదయిస్తాడు అని నేను ఆర్గ్యుమెంట్ మొదలుపెట్టాను అనుకోండి, చేయొచ్చు. మీరేమంటారు? నా జీవిత కాలంలో నేను చూడలేదు అని చెప్తారు. మీరు అవును. చెప్తారా చెప్పరా? డెఫినెట్. ఒకటి నంబర్ వన్. ఇంకోటి ఇంకా ఏం చెప్తారు? నేను చదువుకున్న చదువులో కానీ, నాకు తెలిసిన బంధువుల్లో కానీ, నా తండ్రి కానీ, తల్లి కానీ, అక్క కానీ, చెల్లెలు కానీ, తమ్ముడు కానీ, అన్న కానీ ఎవ్వరూ మాట్లాడగా వినలేదు నేను అది. అవును. ఆ, కాబట్టి ఇప్పటిదాకా జరగలేదు కాబట్టి, ఇప్పటిదాకా జరిగింది అన్నది ఇది లేదు కాబట్టి లేదు అని నేను చెప్తాను. ఫ్యూచర్లో జరగచ్చు కదా అని నేను అన్నాను అనుకోండి, ఫ్యూచర్లో జరిగినప్పుడు మాట్లాడుకుందాం, ఇప్పుడైతే జరగలేదు. కాబట్టి సూర్యుడు పడమరను ఉదయిస్తాడు అని చెప్పడం తప్పు అవుతుంది. ఒకటి నంబర్ వన్. సో దేర్ ఫోర్ దిస్ ఈస్ అటల సత్యం అన్నమాట. అవును. ఎంత సత్యం అంటే దీన్ని తృణీకరించడానికి ఏ సైంటిస్ట్ కానీ ఏ మతానికి కానీ చేత కాదు. ఎగ్జాక్ట్లీ. సో ఇటువంటి సత్యము ఎట్లాంటి సత్యమో, రాముడు ధర్మాన్ని పాటించాడు అన్నది అంత సత్యం. ఇప్పుడు ఎప్పటికప్పుడు ఇట్లాంటి అసత్యాలన్నింటినీ ఖండించకుండా ఉండకపోయేటప్పటికీ ఇదేంటి ఇవాళ రోజున బ్రాహ్మణులు కూడా ఇవన్నీ చెప్తున్నారు. ఎందుకనంటే అట్లా వదిలేశారు కాబట్టి. ఎస్, కరెక్ట్ చెప్పారు శాస్త్రి గారు. ఇప్పుడు మనిషి బ్రాహ్మణులే కాదు శాస్త్రి గారు, క్షత్రియులైనా, వైశ్యులైనా, శూద్రులైనా, అతిశూద్రులైనా ఎవరైనా సరే ఈ మాట రాముడికి వ్యతిరేకంగా అంటే దాన్ని నేను ఖండిస్తాను శాస్త్రి గారు, అవునవును. మీరు ఖండిస్తారు, అయిపోయింది పాయింట్. ఇప్పుడు పైగా ఖండించడం అంటే ఊరికే ఖండించడం కాదు, విత్ ఎవిడెన్సెస్. నీ రామాయణంలోంచే చూపిస్తున్నావు, నువ్వు చూపిస్తున్నావు, రామాయణంలోంచే చూపిస్తున్నావు. చిన్న విశేషం ప్రాబ్లం. ఏంటంటే అది ఏ రామాయణంలో అన్న రాముడు గుహుడుతో అన్నది అదేనండి. అదే అదే అంటున్నా. గుహుడుతో పక్కకి వెళ్ళి సీక్రెట్గా మాట్లాడుకున్నాడు ఒక చోట అని చెప్పి రామాయణంలో ఎక్కడ రాయలేదు. అది కాదయ్యా గుహ, నేను ఇక్కడ తినను, కానీ అడవిలోకి వెళ్ళిన తర్వాత నాకు ఆకలి ఇస్తున్నప్పుడు తినేస్తాను అని అనలేదు. అవును. పైగా నిన్న మీకు చూపించాను కూడా, ఏమని? రాముడు ఆకలేస్తే నీళ్లు తాగి మాత్రమే పడుకున్నాడు. పడుకున్నాడు అని. అవును. ఇంత స్పష్టంగా చెప్పిన తర్వాత అయినన్ గాని అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే శ్లోకాల్లో ఏమో నీళ్ళు తాగి పడుకున్నాడు, అందరూ పడుకున్న తర్వాత పక్కకి వెళ్ళి తినేసి వచ్చాడు అని చెప్పి. ఇప్పుడు మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు ఆయన అలా అనటం నాకు చాలా బాధ కలిగించింది. నాకు చాలా బాధగా ఉంది సార్. ఆయన అంత ఆయన రాముడు ఉన్నదే అని చెప్తున్నాడు. ఆయన ఎక్కడున్నదంటే ఇప్పుడు ఆయన ఏంటంటే ఇప్పుడు ఉత్తర రామాయణం ఒకటి చూపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఉత్తర రామాయణం లేదు, వాల్మీకి ఒకసారి నేను అయిపోయింది అని చెప్పి రాశాడు. రాసిన తర్వాత ఇంకోటి ఏంటంటే ఇంకో చాలా విచిత్రమైన విషయం ఒకటి ఉంది. ఇప్పుడు రామాయణాన్ని కొంతమంది చెప్తారు ఆయన గాయత్రి ఛందస్సులో రాశాడు అని చెప్పి. గాయత్రి ఛందస్సులో 24 అక్షరాలు ఉన్నది, 1000 శ్లోకాలు రాశాడు. అప్పుడు ఇప్పుడు 24,000 వర్సెస్ అవుతాయి అన్నమాట అవి. ఓకే, సో ఇప్పుడు విశేషం ఏంటంటే 24,000 శ్లోకాలు అవుతాయి. అంటే ఇప్పుడు 24 అన్నది ఒక శ్లోకం అనుకోండి, 1000 శ్లోకాలు 24,000 అక్షరాలు అవుతాయి అన్నమాట. అలా రాశాడని కాదు 24,000 శ్లోకాలే రాశాడు ఆయన అని ఇంకొకళ్ళు మొత్తానికి గాయత్రిని పట్టుకుని వెళ్ళారు. కానీ ఇప్పుడు ఈ ఛందస్సులు ఇప్పుడు మీరు చూపించిన శ్లోకాలు కానీ ఏవైనా నిన్న కానీ మొన్న కానీ మనం మాట్లాడిన కొన్ని అసలు కానే కావు, గాయత్రి ఛందస్సులో లేనే లేవు.
అంటే మంత్రాలు కాకుండా ఇట్లాంటి శ్లోకాలు కూడా ఛందస్సుల్లో రాస్తారు. రాస్తారా? ఓకే. రాశారు మన వాళ్ళ పూర్వీకులు, ఎప్పుడు ఛందస్సు లేకుండా రాయలేదు. ఓ ఓకే. ఇప్పుడు మహాభారతం కూడా ఛందస్సుల్లోనే ఉంటుంది, ఉమ్, కానీ వాళ్ళు రకరకాల ఛందస్సులో వాడతారు. ఒకటే ఛందస్సులో వాడాలని రూల్ పెట్టుకోరు వాళ్ళు. ఓకే. కానీ ఇప్పుడు రామాయణం మటుకు ఒకటే ఛందస్సులో రాశాడు, గాయత్రి ఛందస్సులో రాశాడు కాబట్టి అది అది గాయత్రి మంత్రాన్ని అన్ని వేల సార్లు పఠించినట్టు అవుతున్న శ్లోకం చదువుతా అని చెప్పి వీళ్ళ ఉద్దేశం. అంటే ఇప్పుడు ఉత్తర రామాయణం కలిపితే గానీ మీకు 24,000 కావట్లేదా? అవ్వట్లేదు, అవ్వవు. ఓ ఓకే. ఇది అందుకని కల్పించేశారు దాన్ని. అదే 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 ఏమంటే అర్థమైంది. ఇది వ్యర్థ ప్రాలాపన ఇదంతా. ఇప్పుడు ఒకటి నువ్వు నమ్ముతున్నది ఏంటి? అసలు రామాయణం ఎందుకు చదవాలి నువ్వు? బికాస్ రాముడు ధర్మం ఏం చేశాడని తెలుసుకోవడం కోసం. ఎగ్జాక్ట్లీ రాముడు ఏం ఎగ్జాక్ట్లీ. మాట ఇచ్చాడు, ఏం మాట నిలబెట్టుకున్నాడు, మాట నిలబెట్టుకున్నాడా లేదా, ఇది ప్రశ్న. అంటే తండ్రికి ఒకటే నిలబెట్టుకున్నాడు, మిగతా వాళ్ళకి నిలబెట్టలేదు అని అనాలి అప్పుడు వీళ్ళు. అప్పుడు ఇది వ్యర్థ ప్రాలాపన అవుతుంది అప్పుడు. సో Exactly. ఇప్పుడు మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు కానీ, చాగంటి కోటేశ్వరరావు కానీ, సామవేద శర్మ కానీ, గరికపాటి నరసింహారావు కానీ, ఇంకెవరన్నా సరే, ఏది ఏమైనా కానీ రాముడు గుహుడుతో అన్నది ఏమిటి? ఎవరైనా కానీ ఆ ప్రశ్నించాల్సింది, అడగాల్సింది అదొకటేనండి. అదొక్కటే. అది జరిగి ఇప్పుడు రామాయణాన్ని 2 ఖండాలుగా మనం విభజిస్తే, గుహుడు దాకా రాముడు గుహుడు వచ్చి మాట్లాడేదాకా ఒక ఖండం తీసుకొని, అవును. రాముడు గుహుడి తర్వాత మళ్ళీ తిరిగి అయోధ్యకి వెళ్ళిన దాకా ఇంకో ఖండం కింద తీసుకుంటే, చేసుకుంటే ఈయన చెప్పింది వనవాస పర్యంతము నేను నారచీరలు, డీర్ స్కిన్, అది జింక చర్మం ధరించి, మేము రూట్స్ అంటే కందమూలాలు తిని పళ్ళు పళ్ళు. తిని బతుకుతాను అంతే అన్నాడు. బాటం లైన్ అది సో మల్లా చంద్రశేఖర్ ఎవ్వరు మాట్లాడినా కానీ ఇది బాటం లైన్. ఇది కాదు అని చెప్పండి, ఇది తప్పు అని చెప్పండి. ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ. అప్పుడు నేను ఎన్నిసార్లు రాముడు నేను ఇలా వ్రతం పాటిస్తాను, ఇలా చేస్తున్నాను అని చెప్తాడు అన్నది నేను చూపిస్తాను. కానీ ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఇది తప్పు కాదు. ఇది తప్పు కానప్పుడు ఆయన వనవాసం ముగించి కరెక్ట్గా లాస్ట్ డే భరతుడి దగ్గరికి వెళ్తాడు. మనకి తెలుసు, మనం విన్నాం కూడా, భరతుడు అగ్ని ప్రవేశం చేద్దాం అనుకుంటున్నాడు, రాముడు రాలేదు. అప్పుడు హనుమంతుడు వారు వచ్చి ఆపుతాడు. ఫస్ట్ రాముడు పంపిస్తాడు హనుమంతుడు వారిని. అయ్యా చెప్పిరా, ఇంకొక 5 రోజులు టైం ఉంది, నేను భరద్వాజ ముని ఆశ్రమంలో ఉన్నాను, మరి అక్కడికి వెళ్ళేటప్పుడు లేట్ అవుతుంది, ఇక్కడ ఈయన సేవించకుండా నేను వెళ్ళను, నేను వచ్చేటప్పుడు మాట ఇచ్చాను, ఈయన్ని గుహుని కూడా కలుస్తాను మాట ఇచ్చాను, దయచేసి నువ్వు వెళ్ళిరా అయ్యా హనుమాన్ అని చెప్పితే, హనుమాన్ రర్రని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి ఆపుతాడు ఆయన. ఈయన్ని గుహుడిని తీసుకుని కలిసి అప్పుడు వెళ్తాడు అక్కడికి. సో దేర్ఫోర్ రాములు వారు మాట తప్పారు, రాములు వారు ఇది చేశారు అంటే సిగ్గుచేటండి. అది మనకి సిగ్గుచేటు. ఆయన రేపు పొద్దున్న తెల్లవారుజామున నేను కింగ్ అవ్వబోతున్నాను, ఈ రాజ్యానికి రాజును అవ్వబోతున్నాను తెలిసి అర్ధరాత్రి పూట కైకేయి గృహానికి వెళ్ళి ఆ విషయం తెలుసుకొని అక్కడికక్కడ అన్నీ త్యజించి నారబట్టలు కట్టుకొని అవి కట్టుకొని వెళ్ళిపోతుంటే, కౌశల్య ఏడ్చి నేను వస్తానంటే, లేదమ్మా నువ్వు భర్తని సేవించుకోవాలి, భార్య ధర్మం ఇది, నువ్వు ఇక్కడే ఉండాలి అని చెప్పి తల్లికి హితబోధ చేసి, ఆ తర్వాత మళ్ళీ లక్ష్మణుడు అంటే, లేదురా బాబాయ్ నువ్వు ఇక్కడే ఉండాలి, నువ్వు ఎవరు చూసుకుంటారు ఇక్కడ అంటే, నేను నిన్ను తప్పితే ఇంకెవరిని చూసుకోను, నువ్వు రానిస్తే రా, లేదా ఆత్మత్యాగం చేసుకుంటా అన్నాడు. అదొకటి. ఇంకోటి కూడా అన్నాడు లక్ష్మణుడు, ఇవన్నీ కాదు, నేను ఎదిరించేసేసి డాడీని తీసుకెళ్ళి జైల్లో వేసేస్తాను. అసలు లక్ష్మణుడు కోపం కాదు, నేను చేసేస్తాను, నువ్వు రాజు అంటే, పిచ్చి పాటలు మాట్లాడకరా, అట్లా చేయకూడదు, తప్పు నాన్న, అట్లా అనకూడదని లక్ష్మణుడు సంధాయించి, సీత వచ్చి ఏంటి నువ్వు నన్ను తీసుకెళ్ళి నేను అడవికి వస్తా అంటే, వద్దమ్మా అక్కడ భయంకరమైన ఇవి ఉంటే నువ్వు రాకూడదు, నువ్వు ఇక్కడే ఉండాలని చెప్తే, నువ్వు ఆడదానివా మగవాడివా నువ్వు అని చెప్పి తిట్టి, నువ్వు నా మాత్రం కాపాడుకోలేవా నువ్వు, అది ఇది అని చెప్తూ, నీ దగ్గరే ఉంటాను, నువ్వు ఎక్కడుంటే అక్కడే స్వర్గం నాకు, లేకపోతే లేదు అని చెప్పి ఆమె పట్టుకుంటే, వీళ్ళందరినీ రాత్రంతా భరించి, ఆ తర్వాత వశిష్ఠుడు వచ్చి ఏడిచి, ఆ తర్వాత ఇంకోటి వచ్చి ఏడిచి, తర్వాత ప్రజలు ఏడిచి, వీళ్ళందరినీ సంజాయించి, అంత పట్టుదలగా అడవికి వెళ్ళిన మనిషి, హీ హెస్ డన్ సంథింగ్ రాంగ్ శాస్త్రి గారు. నాకు నిజంగా అసలు అర్థం కావట్లేదు సార్ జనాల యాటిట్యూడ్ ఏమిటిని. ఇప్పుడు లక్ష్మణుడు అనగానే అవునా రైతు యుద్ధం అప్పుడైనా మారిపోవాలి, లేదా కౌశల్య అన్నప్పుడైనా మారిపోవాలి, లేకపోతే సీత అన్నప్పుడైనా మారిపోవాలి, వశిష్ఠుడు అన్నప్పుడైనా మారిపోవాలి, లేకపోతే ఇంకా తర్వాత ప్రజలు అన్నప్పుడైనా ప్రజలందరూ అంటారు మీద వచ్చేస్తాం, అయోధ్య వదిలేస్తున్నాం. అవును, అయోధ్య వదిలేశారు సార్. అవును. శాస్త్రి గారు అయోధ్య వదిలేసి నీ ఎమ్మడి వస్తామని చెప్పి రాముడు ఎమ్మడి వెళ్ళారు.
ఎంత గొప్పవాడు కాకపోతే ఆ మనిషి అమ్మట వాళ్ళు తట్టా బుట్ట వదిలేసేసి అవును అలా వచ్చేసారు. పిల్లల్ని తీసుకొని పిల్లల్ని తీసుకొని వచ్చేసారు అంతే. గొడ్డు గోడ అన్నీ వదిలేశారు. అవును అలాంటి మనుషులు అలా రాముడి దగ్గరికి వచ్చారంటే రాముడు ఎంత ఎంత గొప్పవాడు కాకపోతే అలా చేస్తారండి. ఎగ్జాక్ట్లీ నిజంగా వీళ్ళు ఆ, పట్టుమని 30 సంవత్సరాలు లేవు రాముడికి అప్పుడు. అలాంటి ఆ, రాముడిని వీళ్ళు ఇంతగా అవమానపరచడం అంటే ఈ మనుషులేనా వీళ్ళు? ఎంత మహాపాపం చుట్టుకున్నారంటే వాళ్ళు శాస్త్రి గారు, నేను చెప్తే ఇది తప్పు శాస్త్రి గారు. అవును ఇది భారతదేశం అంతా మనము తప్పకుండా దీన్ని ప్రచారం చేయాలి. వీలైతే మీరు హిందీలో కూడా వీడియో చేస్తే నేను ఎస్ దానిలో పాల్గొంటాను. ఎందుకంటే ఎస్ ప్రజలందరికీ చేరాలి ఇది. ఇది ఇటువంటి రాముడి మీద చెప్పడం అన్నది చాలా దుర్మార్గం. ఆ క్షత్రియ ధర్మం తింటారు, ఇవి తప్పు మాటలు మాట్లాడకండి. క్షత్రియుడు అనేవాడు ఎవరో ముందు అసలు తేల్చండి అని అదే మనం ఆ, చెప్పాం కదా, ఎవరైతే క్షతగాత్రుల్ని కాపాడుతారో, అవును ఎవరైతే ఉంటారో వాళ్ళు క్షత్రియులు అంటారు. కాదండి, క్షత్రియులు అంటే మరి యుద్ధం చేసినప్పుడు ఎదుటివాడిని క్షతగాత్రం చేస్తున్నారు కదా అంటే వాడు చేస్తున్న అన్యాయాలని అరికట్టడానికి చేయవలసి వస్తుంది, తప్పదు. మదగజం మీద పడుతున్నప్పుడు పడని దాన్ని హింస చేయనివ్వను అంటే తొక్కేసి వెళ్ళిపోతే ఇంక నీకు ధర్మం అంటూ మిగలదు అప్పుడు. ఎగ్జాక్ట్లీ అలా చేసుకొనే ముస్లింలు క్రిస్టియన్స్ లోపలికి వచ్చేసారు మన దేశంలోకి. అవును వాళ్ళు ఏమీ యూనో వీసా పాస్పోర్ట్ తీసుకొని రాలేదు. అవును మరి ఈ విషయం తెలుసుకోవాలి వీళ్ళు. ఇలాంటి వాళ్ళు చేయబట్టి ఇప్పుడు మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారి మీద ఉన్న గౌరవం తగ్గుతున్నది నాకు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఇలాంటి ప్రవచనాలు చేయటం అన్నది శాస్త్రి గారు నేను ఖండిస్తున్నాను. అది తప్పది. ఇది రాముడి మీద నమ్మకం లేని వాళ్ళు మాట్లాడే మాటలు ఇవన్నీ కేవలం గప్పాల కోసం మాట్లాడుతున్నారు ప్రవచనాలన్నీ. వాళ్ళకు ఒక ఆర్ట్ వచ్చు, ఆ అని చెప్పుకుంటూ పాడేసేసి చెప్పేస్తున్నారు తప్పితే వాళ్ళకి నమ్మకం లేదు రాముడి మీద. నమ్మితే మటుకు ఇంత మాట అన్నారు సార్ ఇంత మాట అసలు వాళ్ళు గబగబా రామాయణం తెలియదు, ఇది ఎట్లా జరిగింది అని శోధిస్తారు. ఎగ్జాక్ట్లీ అది లేదు, శోధన లేదు వాళ్ళకి. ఏదో నోటికి వచ్చు, కొన్ని పద్యాలు వచ్చు, కొన్ని శ్లోకాలు వచ్చు, వాటిని వెళ్ళివేసుకుంటూ ఇప్పుడు శ్లోకాలు ఉన్నా కూడాను మీరు మనం నిన్నటి ఎపిసోడ్ లో చేసినప్పుడు ఇప్పుడు అందులో ఒక వర్డ్ ఉందంటే ఆ వర్డ్ కి ప్యూర్ అనేది ఉంది మీనింగ్ ఓకే కానీ కొన్ని చోట ప్యూర్ అందరు ప్యూర్ మీట్ అని రాశారు. వీళ్ళు కనీసం అది ప్యూర్ మీట్ అనేది ఎందుకు రాశాడు అని కూడా ఆలోచించట్లేదు. వాళ్ళు ప్యూర్ మీట్ అనేది ఎప్పుడు మీట్ అనేది ప్యూర్ ఉండదు అదే శాస్త్రి గారు. ఎగ్జాక్ట్లీ అదే అంటున్నా. అది అది ఇప్పుడు ఎట్లా ఉందంటే ఇప్పుడు పాపి పుణ్యాత్ముడు అన్నట్లుగా ఉంది. పాపి పుణ్యాత్ముడు ఏంట్రా బాబు అసలు. ప్యూర్ మీట్ pure ఏంటి? meat. అసలు ప్రపంచంలో మాంసం అన్నది ప్యూర్ అన్నది ఎక్కడా లేదు శాస్త్రి గారు. ఎగ్జాక్ట్లీ ఇది తప్పు మాట. వీళ్ళన్నీ కూడా అదే అంటున్నా తప్పు మాట ఉండదు కదా. అసలు ఈ సంస్కృతంలో దీనికి మీనింగ్ ఏముండొచ్చు అని సంస్కృత భాష్యాలు తీసి చూస్తే అప్పుడు అర్థమవుతుంది వీళ్ళకి. వీళ్ళు చేయట్లేదు. ముక్తి సంస్కృతమే కాదు, దాని శ్లోకపరంగా కూడా చెప్పాలి. ఎక్కడ ఏం చెప్పాలి అన్నది తెలవాలి మనకి. ఎగ్జాక్ట్లీ ఏది పడితే చెప్తానంటే కుదరదు శాస్త్రి గారు. ఇప్పుడు మన ఫేమస్ ఎగ్జాంపుల్ ఉంది, లవణం అంటే మీరు ఎక్కడ సందర్భాన్ని బట్టి తీసుకుంటున్నారు అని చెప్పి. అది కరెక్ట్, మీరు బాగా చెప్పారు. సైంధవం అంటే సైంధవం అంటే ఒక చోట లవణం అని తీసుకోవాలి, ఇంకో చోట గుర్రం అని తీసుకోవాలి. దట్స్ కరెక్ట్. యా. సో దేర్ ఫోర్ కొంతమంది సైంధవ లవణం అనేస్తారు. అప్పుడు దాంతో అయితే ఉప్పే అని చెప్పి కరాఖండిగా చెప్పుకుంటారు అనమాట. ఎగ్జాక్ట్లీ యా. కానీ శాస్త్రి గారు మీరు తప్పకుండా ప్రజల్లోకి తీసుకువెళ్ళండి. ఇది చాలా మంచి విషయము. శ్రీరామచంద్రుడు ఒక గొప్పతనాన్ని వీళ్ళు కించపరచడమే కాదా, అగౌరవపరిచి మసిపూసి దాన్ని చండాలం చేస్తున్నారని చెప్పడంలో నేను సందేహించను శాస్త్రి గారు. అది మల్లాది చంద్రశేఖర్ శాస్త్రి అవనివ్వండి, ఇంకెవరు అవనివ్వండి, తప్పే. నేను ఇది ఇవాళ ఒక ఛాలెంజ్ అని అనను కానీ అందరికీ ఒకటి విన్నతి అయితే మటుకు చేస్తున్నాను సార్. ఇప్పుడు మనం చెప్పిన దాంట్లో ఎవరైనా కానీ వాళ్ళకి సందేహాలు కానీ లేకపోతే మనం చెప్తున్నది తప్పు అని అనుకున్నారు అంటే మటుకు డిబేట్కి మేము రెడీ. కాకపోతే వాళ్ళు డిబేట్కి వాళ్ళు ఏం తీసుకొస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తారు, మేమేం తీసుకొస్తాం, మేమేం చేస్తాం అనుకుని వాళ్ళు అడగొచ్చు. అవన్నీ డిబేట్లో కూర్చున్నప్పుడు మనం మాట్లాడి చేద్దాము. అండ్ డిబేట్కి వాళ్ళు తెస్తున్న పుస్తకాలు ఏమిటి, వాళ్ళు తెస్తున్న ప్రమాణాలు ఏంటి కూడా తెలియాలి మనకి. మీకు మీరు ఇంత చెప్పగలే శాస్త్రి గారు.
నేను మీకు ఇంత స్పష్టంగా చెప్తున్నాను. రాముడు గుహుడి దగ్గర అన్న మాట అదే అదే వాస్తవమా కాదా? అది అయిన తర్వాత నువ్వు మాట్లాడుతున్నావు, డిబేట్కి వస్తున్నావు అంటే మరి ఈ అజ్ఞానాన్ని ఏమన్నా అర్థం కాదు. సరే అందుకనే కాదు వాళ్ళు అసలు వస్తామంటే అట్లీస్ట్ మనం విందాం. కానీ ఏంటంటే ఐ వాంట్ వాళ్ళు తెస్తున్నవి వాళ్ళు ఇది తప్పు అని ప్రూవ్ అయితే వాళ్ళు ఏం చేస్తారు, మనల్ని తప్పు అని ప్రూవ్ అయితే మనల్ని ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కూడా తెలియవాలి. అవన్నీ అప్పుడే మాట్లాడొచ్చు. కానీ చేయలేదు వాళ్ళు ఎట్లాగో. వాళ్ళు రారు, వాళ్ళు తేల్చుకోరు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు వాళ్ళు తప్పు మాట్లాడుతున్నారని. రాముడి విషయంలో తప్పు చేస్తే ఇంక అంతే మరి విషయం. అవును సార్, అవును సార్. ఇంకేమైనా ఉన్నాయా ప్రశ్నలు? అంతే సార్. ఏదైనా ఉందంటే మటుకు జనాలు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. ఓకే. మీకు అందరూ శాస్త్రి గారికి ఆయనకి ఈమెయిల్ లేకపోతే వాట్సాప్ చేస్తే ఆ ప్రకారంగా మేము వాటికి సమాధానం ఇవ్వడానికి పూర్తిగా మా యొక్క ప్రయత్నం చేస్తాం. కానీ చేసే ముందు ప్లీజ్ అందరూ కూడా అయోధ్యకాండ 50వ సర్గలో 44వ శ్లోకంలో రాముడు గుహుడితో ఏమన్నాడు తెలుసుకొని ఆ తర్వాత కూడా మీరు బహస్ చేయదలుచుకుంటే ఇక దానికి మీకు ఎవరేం చేయలేరు. అంటే మీకు రాముడు ఒక మాట మీద నిలబడతాడు అని మీకు నమ్మకం లేదు. ఇక నమ్మకం లేనప్పుడు రాముడి గురించి మాట్లాడుకోవడం అవసరం లేదు, నా గురించి మాట్లాడుకో లేదా శాస్త్రి గారి గురించి మాట్లాడు. అంతే కదా శాస్త్రి గారు? అంతే సార్, అంతే సార్. ఎందుకంటే మేము రాముడి కన్నా గొప్పవాళ్ళం అయిపోతాం. మనం సత్యం మీద అంత అటలుగా నుంచోవడం అంటే మన వల్ల చిన్నప్పటి నుంచి అవ్వలేదు, కానీ రాముడితో అయింది. అవునా కదా? సో ఇప్పటికీ మనం ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. ఓకే, పొరపాటున ఎవరి ఇంటికి వెళ్ళామనుకోండి, ఇది తినండి అంటే లేదని నాకు ఆకలిగా లేదని మనం అబద్ధం చెప్తాం. ఎందుకంటే మనం మొహమాటానికి పోయో ఏదో అట్లా. అవునా కదా? సో ఆ సమయంలో మనం అంటాం, వాళ్ళు లేదండి ఇంకా తినండి, సరే కొద్దిగా తింటాను, ఏదో తింటాం, ఏదో చేస్తాం అట్లా. అంటే ఏంటంటే కానీ రాముడు అది కూడా చేయలేదు, స్పష్టత ఇచ్చాడు. ఎంత గొప్పవాడు అంటే రాముడు. నాకు ఎంత సంతోషమైందంటే అసలు ఆ శ్లోకాలు చూస్తుంటే, గూడు భక్ష్యాలు భోజ్యాలు పానీయాలు లేహ్యాలు తెచ్చి పెడితే అవి పెట్టిన తర్వాత రాముడు అన్న మాట ఏంటంటే, ఏమయ్యా గుహ బాగున్నావా, నీ రాజ్యం సమృద్ధిగా ఉందా, నీకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, నీ బంధువులంతా ఆరోగ్యంగా ఉన్నారా, వాళ్ళంతా బాగున్నారా అని ఫస్ట్ అడిగి కుశల ప్రశ్నలు అడిగి ఆ తర్వాత నేను ఏం ఓవు తీసుకుని చెప్పాడండి. అసలు ఆ రామచంద్రమూర్తికి నమస్కారం. ఎక్కడున్నావు నాయన నాకు తెలియదు, కానీ ప్రస్తుతం అయితే నమస్కారం తీసుకో. సో అది విశేషం అనమాట. అవును సార్, అవును సార్. సో ఎవరైనా మా దీనికి అయితే మటుకు ఛాలెంజ్కి వస్తాను అనుకుంటే మటుకు నన్ను కాంటాక్ట్ చేయండి. ఓకే సార్, ఓకే. ఓ